రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కార్యదర్శి శంకరప్ప అన్నారు. ఆదివారం సదాశివపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐటీసీ మండల కార్యదర్శి శంకరప్ప మాట్లాడుతూ అసంఘటితంగా కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు అనుసుజ, సాదిక్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి 6 హామీలకు ఈ ఆటో కార్మికులు బలైపోయారు. ఈ మహిళ ఉచిత బస్సు వల్ల ఈ ఆటో ఏమీ వెళ్ళడం లేదు, పొట్టగలవడం చాలా కష్టం ఉంది. ఏ విధంగా అయితే రైతు బంధు ఇస్తున్నారో అదేవిధంగా ఈ ఆటోల ఓనర్ డ్రైవర్లకు పైసలు డబ్బులు ఇచ్చి ఆదుకుంటారని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు. మరి ఈ జాగాలు ఉన్నటువంటి వాళ్ళకు 5 లక్షలు ఇండ్లు ఇస్తామని చెప్పి 5 లక్షలు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేరలేదు. 6 హామీలలో ఇంకా కొన్ని మిగిలినాయి జాగాలు ఇచ్చి ఇల్లు కట్టించడం ఒకటి. నేను మళ్ళీ ఆటో కార్మికులకు నిరుద్యోగ సమస్య గురించి రైతు బంధు తప్పకుండా ఆటో బంధు వేయించి ఈ ఆటో కార్మికులను ఆదుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేరలేదు. 6 హామీలలో ఇంకా కొన్ని మిగిలినాయి జాగాలు ఇచ్చి ఇల్లు కట్టించడం ఒకటి. నేను మళ్ళీ ఆటో కార్మికులకు నిరుద్యోగ సమస్య గురించి రైతు బంధు తప్పకుండా ఆటో బంధు వేయించి ఈ ఆటో కార్మికులను ఆదుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. పార్టీ ఆఫీస్లో ఏఐటీసీ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఆటోల స్థితిగతి ఎట్లుందంటే సీఎం గారు 6 హామీలు ఇచ్చారు కానీ రేవంత్ రెడ్డి సార్ రావడం వల్ల ఫ్రీ బస్సులు పెట్టిండు ఆడవాళ్ళకు. కానీ మా బాబు ఆటో నడిపిస్తాడు. మా ఇంట్లో పుట్ట గడవడానికే కష్టంగా ఉంది. మాకు కూడా సంవత్సరానికి ఒకసారి 12,000 ఇవ్వాలని కోరుతున్నాము. మా పుట్ట గడవాలంటే కష్టంగా ఉంది. పిల్లలు, మేము తల్లులం చాలా బాధపడుతున్నాం. మాకున్నాడు ఒకటే బాబు, ఇంట్లో గడవాలంటే కష్టమవుతుంది.